విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ కొడుకు కూడా నిన్న నామినేషన్ వేసిండు. ఎందుకు నామినేషన్ వేసిండు అని అంటే సునీత అభ్యర్థిత్వం అంటే ఆమె యొక్క నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న అనుమానంతో బీఆర్ఎస్ ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్లో విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించింది. ఆ నామినేషన్ దాంట్లో అఫిడవిట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్టుగానే ఉన్నది. సో ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వాళ్ళు అఫీషియల్గా పార్టీ అభ్యర్థి కింద ఉంటారు. ఇప్పుడు నిన్న నవీన్ కుమార్ యాదవ్కి బీఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఆయన పార్టీ అభ్యర్థి. సో మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి బీఫామ్ ఇస్తారు? ఒకవేళ గనక సునీత నామినేషన్ కనుక తిరస్కరణ గురి కాకపోతే ఆమెకే బీఫామ్ ఇస్తారు. లేదన్నది రిజెక్ట్ అయితే విష్ణువర్ధన్ రెడ్డిని లైన్లో పెట్టినట్టుగా కనబడతా ఉన్నది. మరి ఎందుకు అంటే ఆమె మ్యారేజ్ విషయంలో కూడా ఏదో కొంత ఇబ్బందులు ఇవన్నీ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఆయన మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య, ఆమె పేరు ఏదో మాలతి ఏదో పేరు చెప్తున్నా, ఇక్కడ ఉండరట. సో ఆమె మొదటి వైఫ్గా ఉండగా ఈమెను మళ్ళీ చేసుకున్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారంగా ఇది చెల్లుబాటు అయిన మ్యారేజ్ కాదు, లీగలైర్ కాదు అన్నది ఒక చర్చ ఏదో వినబడతా ఉన్నది. సో అందులో ఈ లీగల్ పాయింట్స్ని ఎవరైతే మాగంటి గోపీనాథ్ బ్రదర్ ఉన్నాడో వజ్రానాథ్ అని ఉంటాడు ఒక ఆయన, ఆ వజ్రానాథ్కి ఆయన టికెట్ కోసం ఇక ఎక్స్పెక్ట్ చేసిండు. ఆయన ఏది బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండు. సో టికెట్ రాకపోయేసరికి ఆయన ఆ సునీత మీద యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు కాదు, ఆయన ముందు నుంచి యుద్ధం ప్రకటించిన టికెట్ కోసం ఉన్నప్పటి నుంచి. సో ఆమె ఈ మాగంటి గోపీనాథ్ తల్లేమో ఈ వజ్రానాథ్ సైడే ఉన్నది. కోడలికి కొంత వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళంతా. సో ఈ వజ్రానాథ్ ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా పగడ్బందీగా తెర వెనుక నడిపిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఆమె నామినేషన్ రిజెక్ట్ అవుతుందేమో అనే భయంలో బీఆర్ఎస్, అందుకే బరిలోకి విష్ణువర్ధన్ రెడ్డి. విష్ణు నామినేషన్ అందులో భాగమేనా? మాగంటి గోపీనాథ్ రెండో భార్యతో ఇష్యూ వస్తుందేమో అనే టెన్షన్.